హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంట. ఈరోజు ఈ వీడియోలో అయితే పవరికా లిమిటెడ్ సంబంధించిన ఐపీఓ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దామండి. సో ఈ పవరికా సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో ఆ డీజిల్ జనరేటర్స్ ఏవైతే ఉంటాయో మనకి కరెంట్ పోయినప్పుడు వాడతారు కదా జనరేటర్స్. ఆఫీస్లలో కావచ్చు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో కావచ్చు, కొంతమంది కాలేజ్లో కావచ్చు, ప్రతి చోట కూడా చిన్న చిన్న జనరేటర్స్ వాడుతూ ఉంటారు కదా. సో ఇలాంటి డీజిల్ జనరేటర్స్ని కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ అయితే చేస్తుంది అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్కి అయితే వీళ్ళైతే ఎక్స్పోర్ట్ అయితే చేస్తూ ఉంటారు. సో దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి మనకి 4,998 కోట్లు అయితే ఉందండి. సో ఈ కంపెనీ వచ్చేసి 7.5 కేవీఏ నుంచి 10,000 కేవీఏ వరకు కూడా 3 టైప్ ఆఫ్ జనరేటర్స్ అయితే వీళ్ళైతే రెడీ అయితే చేస్తున్నారనమాట. సో చూడండి, ఇందులో మనకి ఫస్ట్ది వచ్చేసి లో హార్స్ పవర్ అనమాట. ఇది మినిమమ్ 7.5 కేవీఏ నుంచి 160 కేవీఏ వరకు, అంటే చిన్న చిన్న హాస్టల్స్లో, చిన్న చిన్న షాప్స్లలో, హోమ్ పర్పస్ ఫంక్షన్స్లలో వాడుతూ ఉంటారు కదా. సో ఇవి చిన్న మనకి లో హార్స్ పవర్ సంబంధించిన జనరేటర్స్. సో మీడియం అండి, 180 కేవీఏ నుంచి 500 కేవీఏ వరకు, అంటే మనకు కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్లలో, ఇండస్ట్రీస్లో వాడుతూ ఉంటారు కదా. సో వాటికి సంబంధించిన డీజిల్ సంబంధించిన జనరేటర్స్ తయారు చేస్తూ ఉంటారు. ఇక హై హార్స్ పవర్ కూడా చేస్తూ ఉంటారండి. 500 కేవీఏ ఎక్కువ ఉన్నా కూడా డీజిల్ జనరేటర్స్ని వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. సో వీటికి సంబంధించిన ఫ్యాక్టరీస్ బెంగళూరు అండ్ సిల్వాసా అండ్ దార్డానా అండ్ నగర్ హవేలీ అండ్ కోపోలి. సో డిఫరెంట్ డిఫరెంట్ ఒక 3-4 ప్లేసెస్లో అయితే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ అయితే వీళ్ళకి అవైలబుల్లో ఉన్నాయండి. సో ఇది కాకుండా వీళ్ళు విండ్ పవర్ బిజినెస్లో కూడా ఉన్నారండి. వీళ్ళు ఇప్పటివరకు దగ్గర దగ్గర 11 విండ్ పవర్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేశారు గుజరాత్లో. అంటే దగ్గర దగ్గరగా 279.55 మెగావాట్ సంబంధించిన ఈ విండ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళైతే ఇన్స్టాల్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ కంపెనీ వచ్చేసి మనకి మార్చ్ 24న ఓపెన్ అవుతుంది, మార్చ్ 27న క్లోజ్ అవుతుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 30,875 రూపీస్ అనమాట. లాట్ సైజ్ వచ్చేసి 37 షేర్స్. ప్రైస్ రేంజ్ వచ్చేసి 375 నుంచి 395 రూపీస్ అయితే ఉందండి. సో ఇష్యూ సైజ్ వచ్చేసి అయితే 1,100 కోట్లు. మనకి మార్చ్ 30న అలాట్మెంట్ అవుతుంది. ఏప్రిల్ 2న మనకి ఎన్ఎస్సి అండ్ పిఎస్సిలో అయితే లిస్టింగ్ అయితే అవుతుందండి. సో ఇది వచ్చేసి ఫ్రెష్ కమ్ ఆఫర్ ఫర్ సేల్ పోతున్నాయి అనమాట. సో ఈ 1,100 కోట్లలో 700 కోట్లు ఏవైతే ఉన్నాయో ఇవి కంపెనీకి వెళ్ళిపోతాయండి. సో కంపెనీ నుంచి మనకి 1.77 క్రోర్స్ షేర్ సంబంధించిన షేర్స్ అయితే మనకైతే సెల్ చేస్తున్నారు. ఫేస్ వాల్యూ వచ్చేసి 5 రూపీస్. సో రిమైనింగ్ 400 కోట్లు ఏదైతే ఉందో ఇది షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్, సో వాళ్ళకైతే వెళ్ళిపోతుంది అమౌంట్. వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకి 1.01 క్రోర్స్ సంబంధించిన షేర్స్ అయితే సెల్ అవుతున్నాయండి. సో కేఎఫ్బీస్ వచ్చేసి 50%, ఎన్ఎన్ఐ వచ్చేసి 15%, రీటైల్ వచ్చేసి 35% వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ 700 కోట్లలో వీళ్ళు ఏం చేస్తారు అంటే దగ్గర దగ్గరగా 525 కోట్లు అనేది వీళ్ళకి ప్రీపేమెంట్స్, రీపేమెంట్స్, కొన్ని అప్పులు ఉన్నాయి కదా. సో ఈ అప్పులు ఇవన్నీ క్లియర్ చేయడానికి దగ్గర దగ్గర 500 కోట్లు అయితే వీళ్ళైతే యూజ్ చేయబోతున్నారు. సో రిమైనింగ్ 175 కోట్లు ఏవైతే ఉన్నాయో జనరల్ కార్పొరేట్ పర్పస్ అయితే వీళ్ళైతే యూజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారండి. సో ఫినాన్షియల్స్ పరంగా చూసినట్లయితే వీళ్ళకి బాగానే ఉన్నాయండి. అసెట్స్ వచ్చేసి మీకు 24, 25 ఎవ్రీ ఇయర్ అయితే వీళ్ళకి అసెట్స్ అయితే పెరుగుతున్నాయండి. సో ఇన్కమ్ కూడా పెరుగుతుంది చూడండి. 2024లో 2,356 కోట్లు చూపించారు. సో మన 25లో 2,710 కోట్లు అయితే చూపించారు. అప్ టు 30 సెప్టెంబర్ 2025 లాస్ట్ క్వార్టర్లో కూడా వీళ్ళు 1,874 కోట్లు అయితే చూపించడం అయితే జరిగిందండి. సో వీళ్ళకి ఇన్కమ్ కూడా ఎవ్రీ ఇయర్ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రాఫిట్స్ అయితే కొంచెము కన్ఫ్యూజ్గా ఉందండి. 23లో 106 చూపించారు, మళ్ళీ 24లో 226 చూపించారు, మళ్ళీ 25లో వచ్చేసరికి మళ్ళీ డౌన్ అయిపోయింది, 175 చూపించారు. మళ్ళీ 30 సెప్టెంబర్ 2025 వరకు మళ్ళీ మనకి 134 అయితే చూపించారు అన్నమాట. సో వీళ్ళ అసెట్స్ పెరుగుతున్నాయి, ఇన్కమ్ పెరుగుతుంది, బట్ ప్రాఫిట్స్ వచ్చేసరికి మాత్రము ఒక ఇయర్లో తక్కువ వస్తున్నాయి, ఒక ఇయర్లో పెరుగుతుంది, మళ్ళీ ఒక ఇయర్లో డౌన్ అయిపోతుంది అనమాట. సో ఇదైతే ఒకసారి అయితే చూసుకోండి. సో డేటా కానీ నెట్వర్త్ కానీ, సో దగ్గర దగ్గర వీళ్ళకి 570 క్రోర్స్ అయితే అప్పులు అయితే ఉన్నాయండి. సో 25లో చూడండి, అంతకుముందుకు వచ్చేసి 300 క్రోర్స్ ఉన్నాయి, మళ్ళీ తర్వాత మళ్ళీ పెరిగాయి అన్నమాట. పెరుగుతున్నాయి, తగ్గుతుంది. సో ప్రాఫిట్స్ అండ్ అప్పులు ఏవైతే ఉన్నాయో ఇవి అప్ అండ్ డౌన్లో ఉన్నాయన్నమాట. సో ఇది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనకి పాజిటివ్స్ వస్తే ఏంటంటే డీజిల్ జనరేటర్స్ అనేది ప్రతి సెక్టార్లో కూడా యూజ్ అవుతుంది కాబట్టి అదొక పాజిటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు అండి. అలాగే మీకు చూపించాను కదా, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లలో కూడా
వీళ్ళకి ఎక్కువగా క్లయింట్స్ అయితే ఉన్నారు. సో అదొక మంచి పాజిటివ్ కింద చెప్పుకోవచ్చు. రెవెన్యూ గ్రోత్ కూడా ఉంది. మీకు రెవెన్యూ కూడా ఎవ్రీ ఇయర్ అయితే పెరుగుతుంది. సో అది కూడా పాజిటివ్ కింద చెప్పుకోవచ్చు. ప్రాఫిటబుల్ కంపెనీ ఇప్పటివరకు అయితే కంపెనీ అయితే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి అయితే ప్రాఫిట్లోనే ఉందండి. సో అదొక పాజిటివ్ కింద చెప్పుకోవచ్చు. మీకు పవర్ సెక్టర్లో కూడా వీళ్ళు విండ్స్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు కదా. సో దానికి సంబంధించిన కూడా ఎక్కువగా వీళ్ళైతే పుష్ అయితే చేయడం జరుగుతుంది. అదొక పాజిటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళకి మేనేజ్మెంట్ టీమ్ కానీ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నాయో కమిన్స్ అండ్ హుండాయి సంబంధించిన కంపెనీస్తో వీళ్ళకైతే టైఅప్ ఉన్నాయండి. సో అదొక పాజిటివ్ కింద చెప్పుకోవచ్చు. సో మీకు నెగటివ్ ఏదైతే నేను ఇప్పుడు చెప్పానో జనరేటర్స్, సో అది మంచి బిజినెస్. బట్ వీళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ 85% ఇన్కమ్ అనేది వాటి నుంచే వస్తుంది. రిమైనింగ్ సో చూడండి ఇక్కడ పవర్ సెక్టర్ నుంచి జస్ట్ 15 వస్తుంది. ఈ డీజిల్ జనరేటర్స్ నుంచే వీళ్ళకి 85% వస్తుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా కంపెనీస్ ఉంటుంది. బయట చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి క్లయింట్స్ మిస్ అయ్యారంటే అది మనకి ఇన్కమ్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అదొక నోటి కింద అయితే చెప్పుకోవచ్చు. సో మీరు చెప్పినట్టుగా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్స్ అండ్ ఉండాయి మీద వీళ్ళు ఎక్కువగా అయితే అంటే ఈ కంపెనీస్కి వీళ్ళు ఎక్కువగా ఈ జనరేటర్స్ని సప్లై చేస్తున్నారు అనమాట. సో అదొక నెగిటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు అండి. సో కాంపిటేటివ్ సెక్టర్ కాబట్టి ఇంకా చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. బయట కూడా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ బ్రాండ్స్తో జనరేటర్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మంచి కాంపిటేటివ్ సెక్టర్ అని అయితే చెప్పుకోవచ్చు అండి. సో మనకి జిఎంపి వచ్చేసి అయితే చూడండి ప్రస్తుతానికి అయితే ₹6 మాత్రమే ఉంది. 1.5% మాత్రమే ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి అయితే ఇవి చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకుని అప్లై చేయాలా వద్దనేది మీ ఇష్టం అండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.